మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. నిన్న లోకేష్ గారు సింగపూర్ పర్యటనలో ఒక కాన్ఫరెన్స్లో ఏదైతే 900 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా మాకు సీ కోస్ట్ ఉంది, దాంట్లో నాకు షిప్ ఇవి ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత డేటా సెంటర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి. ఈయన మాకున్నాయని చెప్తున్నాడు, కానీ అది నేను తీసుకొచ్చానని జగన్ హయాంలో వచ్చినాయని ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను అదే చెప్తున్నాను సార్. ఆయనకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వీళ్ళు చెప్పుకోలేక, ప్రధానికి కోస్టల్ కారిడార్ ఎక్కడుంది, మనకి 900 పైచిల కిలోమీటర్లు ఉందని చెప్పి విభజన హామీల్లోనే మనకి కోస్టల్ కారిడార్ డెవలప్మెంట్కి పెద్ద ప్రాస్పెక్టివ్ ప్రణాళిక ఉంది. మీరు దాన్ని ఆద్యంతం గమనించుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన టెన్యూర్లోనే 3 పోర్టులు ప్రభుత్వ పరంగా కన్స్ట్రక్షన్ ఏ లెవెల్లో ఉన్నాయో తెలుసు. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసాడో తెలుసు. ఏంటంటే 7 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, అవో 10 అవి ఎలా చేశారో తెలుసు. సో వీటిలన్నిటికీ పోయి ఆ మూలపేటలో మన రామ్మోహన్ నాయుడు గారు మేమే ఇది కడుతున్నాం అని చెప్తున్నాడు. అసలు మూలపేట పోర్ట్ ఆల్మోస్ట్ కంప్లీషన్లో ఉంటుంది. బడ్జెట్లు చూడమన్నాడు సార్, ఎంతంత డబ్బులు దానికి అలొకేట్ చేశారు, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి క్రియేట్ అయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెక్కలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఆయన అగ్రిగేట్ 18,350 కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగేట్ని ఖర్చు పెట్టారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే, పోర్టులు కానీ, నాడు నేడు స్కూళ్ళు కానీ, సచివాలయాలు కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ, దాన్ని ఏమంటారు 17 మెడికల్ కాలేజీల్లో 5 సక్సెస్ఫుల్, మిగిలిన వాటికి గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటికీ వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. కొన్ని ఏమైనా చేశారంటే అదే చేయకుండా ఎవరో చేసిన దానికి వీళ్ళు పేర్లు పెట్టుకోండి. జేఎస్డబ్ల్యూ చూడండి, మన జమ్మలమడుగులో రేపు జమ్మలమడుగులో పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు. దానికి మళ్ళీ ఏదో రిబ్బన్ కట్టింగో లేదా అడవాడంటే అక్కడ ఏమవుతుందో ఒకసారి వీళ్ళు కెమెరా పెట్టి చూపించండి. ఎవరి ప్రభుత్వంలో ఎవరు ఆయనలో వచ్చేయాలి. ఇప్పుడు సింగపూర్లో ఆ మాటలు మాడుతున్నారు, అండర్ గ్రౌండ్ కేబులింగ్తో డేటా సెంటరు అదానీ గారు అని. ఇది ఎవరు ఆయనలో? జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇనిషియేషన్ తీసి మనకు ఆల్రెడీ అంబానీ గారు అండ్ అదానీ గారికి ఆల్రెడీ పవర్ సెంటర్లోనూ ఈ దాన్ని ఏమంటారు ఏమంటారండి సోలార్ పవర్ ఎనర్జీస్ను, విండ్ పవర్ ఎనర్జీస్ ఎలాంటి పనులు చేస్తున్నారో చూడమనండి. ఏవి తలాతోక లేకుండా అన్నీ ఇది నాదే అని సినిమా డైలాగులో చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ రోజు దాకా ప్రజాస్వామ్యంలో ఈ విజన్ 2020 అని చెప్తారు కదా, నేను హైదరాబాద్ రూపకర్త నేనని. ఇలాగే రాజశేఖర రెడ్డి గారును, నెక్స్ట్ వచ్చిన రోసయ్య గారు కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఆ పనులన్నీ మానేసి కూర్చుంటానండి. ఏదైనా ఒక ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉంటుందా? వీళ్ళకి చెప్పాలంటే హైటెక్ సిటీను ఐఎస్బి సెంటర్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ అని ఇక్కడ పెట్టడానికి తప్ప వీళ్ళ కంట్రిబ్యూషన్ లేదు దీంట్లో. ఆ గచ్చిబౌలి స్టేడియం ఉంటుంది మహా అయితే. ఏం సార్ వీటితో అన్నీ మేమే చేసామని చెప్తే మిగిలిన ప్రాస్పర్ డెవలప్మెంట్ ఎలా ఉందా? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బిల్లు చూడమన్నట్టు ఒకసారి. కొండలను పిండి చేసిన సామర్థ్యంతో తెలంగాణ చైతన్యవంతమే ఇవాళ ఏ లెవెల్లో మనం పనిచేస్తున్నాం చూడండి. బికాస్ సర్టన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. అలాంటి హ్యాపెనింగ్ మూమెంటమే లేదు అక్కడ. పోనీ మీరు ఎంత చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి లాజిక్ ఏంటంటే ఏదైతే వాణిజ్యం అన్నది విపరీతంగా పెరిగితేనే దానివల్ల రెవెన్యూ వస్తుందని ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టువర్డ్స్ పోర్ట్స్ డెవలప్ చేశారు. మీకు అసలు తెలీదు, మీ ఆయనలో అసలు పోర్ట్లు స్టార్టే కాలే. ఇప్పుడు మీ రెవెన్యూ ఏమైనా చెప్తారా? దాని రెవెన్యూ కూడా నా దగ్గర ఉంది. 90,000 కోట్లు అండి ఎక్స్పోర్ట్స్ను ఎగుమతుల త్రూగా మనకి స్టేట్కి వచ్చిన రెవెన్యూ 14 నుంచి 19. 19 నుంచి 24 ఎంత వచ్చింది తెలుసా సార్? 1,58,000 కోట్లు. అంటే మీరు అనొచ్చు ఏంది పోర్ట్లు కట్టేసాడా, కట్టకుండానే అంత వాణిజ్యంలో పెరిగింది. ఫోకస్ స్టేట్ ప్రాస్పరిటీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మీకు కంపారిజన్ డేటా తెలుసా? 58,950 కోట్లు అండి వ్యవసాయ ఉత్పత్తుల త్రూగా రాష్ట్ర ఖజానాకి ఆదాయం. ఏది చంద్రబాబు గారి టెన్యూర్లో. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాయలని ఎంత తెలుసా సార్? 89,350 కోట్లు. అక్కడ 30,000 కోట్లు గ్రోత్ కనబడుతుందా మీకు? సో దానివల్ల రెవెన్యూ జనరేషన్స్ ఎట్లా ఉంటాయి? ఇవి ఒక దార్శనికుడు, అనుభవజ్ఞుడు, ఇన్ని కబుర్లకి పరిమితమయ్యే చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూటర్. ఇప్పుడు మీరు స్టాఫ్ ఉంటారు మీ దగ్గర, మీకు ఐడెంటిఫై చేయలేరండి ఎవరు పని చేస్తారన్నది. అలా ప్రజలు వాళ్ళ విజ్ఞతని ప్రదర్శించాలి. ఎవరు పని చేశారో చూడండి ఒకసారి అని. అది చూడనప్పుడు ఏమవుతుందంటే ఈ హరికథ కాలక్షేపాలకే పరిమితం అయితే మన దగ్గర ఎప్పటికీ ఆన్సర్లు ఉండవు. అదే సిచ్యువేషన్ ఇక్కడ అట్రిబ్యూట్ చేసుకుని 10 అడుగులు ముందుకు వెళ్తున్నారు. అంతకన్నా